ఆంధ్రప్రదేశ్లో 2021-24 మధ్య కాలంలో 6,000కు పైగా హెక్టార్లలో ఇసుక అక్రమణ తవ్వకాలు జరిగాయని ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తున్న గుంటూరు జిల్లావాసి దండ నాగేంద్ర కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జయప్రకాష్ పవర్ వెంచర్స్కు వ్యతిరేకంగా ఎన్జీటీలో కేసు వేసిన ఆయన తాజాగా ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వివరిస్తూ అఫిడవిట్ వేశారు. గూగుల్ ఎర్త్ ప్రో చిత్రాలు, పర్యావరణ అనుమతుల మ్యాప్ల అధ్యయనాన్ని బట్టి 2021-24 మధ్య కాలంలో రాష్ట్రంలో 6,500 హెక్టార్లలో ఇసుకను అక్రమంగా తవ్వేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 4న దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పిన 2,743 హెక్టార్ల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అందజేసిన లెక్కల ప్రకారం రోజుకు 4 లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇక టన్నుకు 475 ప్రకారం రోజుకు 19 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తవ్వేశారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగింది. పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేయలేదు. అందువల్ల రాష్ట్రంలో జరిగిన అక్రమ తవ్వకాలపై పునర్విచారించాలని జరిపి సరైన లెక్కలు తేల్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ విధించిన 18 కోట్ల జరిమానాపై స్టే విధిస్తూ 2023 జులైలో జారీ చేసిన ఉత్తర్వులను తొలగించి అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టిన సంస్థలన్నీ జరిమానా చెల్లించేలా నిర్ధారించారు. ఇదివరకు యంత్రాలను ఉపయోగించి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపిన ప్రైవేటు వ్యక్తులతో పాటు అక్రమాలను చూస్తూ ఊరుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వండి అని ఆయన తన అఫిడవిట్లో సుప్రీంకోర్టుకు కోరారు. బుధవారం ఈ కేసు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నాగేంద్ర కుమార్ తాజాగా ఈ అఫిడవిట్ వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమండ్రి నుంచి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాల అంశం మళ్ళీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. 2021 నుంచి 2024 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 6,500 హెక్టార్లో ఇసుక దందాలు జరిగాయని అఫిడవిట్ ద్వారా బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా వాసి నాగేంద్ర కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం రోజుకు 4 లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా అటవీ శాఖలు చెబుతున్నాయి. అయితే ఆ రోజు సుమారు 10 విలువైన అక్రమ తవ్వకాలు వైసీపీ హయాంలో సాగినట్టు స్పష్టమవుతుంది. ఎంత ఎత్తున ఇసుక దందాలు జరిగితే దానికి ఎవరు బాధ్యులు, ఎంతమంది అధికారులు, రాజకీయ నాయకులు ఈ అక్రమాలను పరోక్షంగా ఆమోదించారనే విషయం కూడా ప్రశ్నలు సుప్రీంకోర్టు ముందు అయితే నిలిచున్నాయి. అయితే నాగేంద్ర కుమార్ తన అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 2021 నుంచి 2024 రాష్ట్రంలో జిల్లాలో ఇసుక దందాలను అడ్డు లేకుండా కొనసాగిందని అటవీ శాఖ సమర్పించిన డేటా ప్రకారం రోజు 4 లక్షల టన్నుల ఇసుక మాయమవుతుందని, దాంతో ప్రభుత్వ ఖజానాకు నష్టమే కాకుండా ఈ అఫిడవిట్ లో మరో కీలక అంశం ఏంటంటే వాస్తవ లెక్కల వెలుగులోకి తేవాలని పూర్తి స్థాయి పునః వివరణ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని వినవడం జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక దందాల వల్ల నదుల పర్యావరణ సమస్యలు దెబ్బతినడం, అదే కాకుండా ఇసుక మాయమవుతుందా, అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు, లాభాలు ఎవరి జేబులో విషయం మీద కూడా ఇక చర్చాంశంగా మారింది. ఇసుక మాఫియా, రాజకీయ అధికారుల లక్ష్యం ఈ మూడు కలిపి రాష్ట్రాన్ని ఎంత నష్టపరిచాయో సుప్రీంకోర్టు విచారణ విలువలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ అఫిడవిట్ తో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రతిపక్షం ఇప్పటికే వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇసుక దందా వల్ల ప్రభుత్వానికి నష్టం, ఇబ్బందులు, మాఫియాలకు మాత్రం లాభాలనే మళ్ళీ తెరపై వచ్చింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా చూడాల్సిన ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.